సో, అయితే ఈ హిస్టరీని మీరు టచ్ చేస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ అయినా పూర్తిగా లేకపోతే అన్‌టోల్డ్ హిస్టరీ మన తెలుగోళ్ళందరికి తెలియజెప్పాలి అంటే అని ఏమన్నా కమర్షియల్ అనుకున్నారా? ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అంటే డబ్బుల కోసం అంటే ఇప్పుడు ఈ మూవ్‌మెంట్‌ని ఇట్లా వాడుకోవాలా? అందరూ అన్‌టోల్డ్ హిస్టరీలు అలా చేస్తున్నారు గదా! వాడుకోవాలంటే అన్‌టోల్డ్ హిస్టరీ అని ఎందుకు చెప్తాను నేను? లేకపోతే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని ఎందుకు చెప్తాను? రియల్ హ్మ్. స్టోరీ అని ఎందుకు చెప్తాను? జస్ట్ ఏదో ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చేశాను అని చెప్తాను. హ్మ్. దానికి ఒక మంచి హీరోని పెట్టుకున్నాను. నాకు బడ్జెట్ ఉంది కదా! 50 కరెక్ట్. క్రోర్స్ ఉన్నాయి కరెక్ట్. కదా! నేను మంచి కరెక్ట్. హీరోయిన్ పెట్టుకుంటాను. మంచి హీరోయిన్ పెట్టుకుంటాను. హ్మ్. ఎవరో నవాబు కలలు కన్నట్టు ఒకరితో కవ్వాలి పెడతాను. రొమాన్స్ పెడతాను. ఇవన్నీ చేయొచ్చు కదా! అంటే అర్థమైందా? అంటే వచ్చే కామెంట్ చేసేటోళ్ళు అట్లే కామెంట్ చేస్తా ఉంటారు కదా! లేదు. యాజ్ ఇట్ వాడుకుంటున్నారని. ఈస్‌గా సబ్జెక్టు, హిస్టరీ ఏమి జరిగిందో అదే పిన్ టు పిన్ సో, దించేశాను. ఎక్కడ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఏం ఎక్కడ పెట్టలేదు. ఏమీ లేదు. దేర్ ఇస్ పిన్ నో టు పిన్ ఫ్యాబ్రికేషన్. ఏమీ లేదు. సినిమా లిబర్టీ ఏది లేదు. ఏది లేదు. ఏది లేదు. సో, ఆ ఉన్నది స్క్రిప్ట్‌లో ఉన్నట్లు అన్ని పెట్టారు. హంగులు ఉన్నాయి స్క్రిప్ట్‌లో. ఆ ఓకే. హిస్టరీలో అన్ని మసాలాలున్నాయి సినిమా భాషలో చెప్పాలంటే. కరెక్ట్. కరెక్ట్. కాబట్టి ఏంటంటే, ఏది అక్కడ అవసరం పడలేదు. సినిమా చూస్తుంటే మీకు హీరో లేడేంటి, హీరోయిన్ లేదేంటి ఏమీ గుర్తుకు కరెక్ట్. రాదు. అలా కూర్చుండిపోతారు అంతే.